మనసులో పెట్టుకొని విచారించాల్సిన అవసరం లేదు. మున్ముందు రెట్టించిన ఉత్సాహంతో మనం పనిచేస్తాం. ఈరోజు పార్టీ కార్యక్రమాలను కానీ లేదా పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపును కూడా స్పందించే ఏకైక నాయకుడు అది ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. గతంలో పనిచేసిన వాళ్ళ గురించి నేను ఇక్కడ విమర్శించదలుచుకోలే. మనకందరికీ తెలుసు, రాష్ట్రంలో 11 సీట్లు ఓడిపోతే అందులో రాజంపేట కూడా ఒకటి. అందుకు కారణాలు కూడా మీ అందరికీ తెలుసు. ఆ విషయాలన్నీ చెప్పుకుంటా పోతే వేరే విధంగా అవుతుంది. కాకపోతే నేను ఎక్కటే చెప్పదలుచుకున్నా, నాయకులకు దగ్గరగా ఉండి నేను ఉంటాను మీకు సమస్య వస్తే అని చెప్పి మనసు విప్పి నోరు విప్పి మాట్లాడగలిగిన నాయకుడు ప్రజల్లో ఉంటాడు. కానీ మూగి సైకిల్తో ఇప్పుడు కూడా మనసుకు గుర్తునిచ్చే నాయకులు రాబోయే రోజుల్లో నాయకులుగా చలామణి కాలేరు, కాబోరు కూడా. ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రాజు గారు ఈరోజు ఎంతో ఓపికతో పార్టీ ఇచ్చిన సిద్ధాంతం మేరకు పార్టీ నియమావళి మేరకు మాత్రమే నడుస్తున్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలా. రౌడీజం దాదాయిజం చేస్తే ఎవరు ఇక్కడ తగ్గిపోయే వాళ్ళు లేరు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ రోజులు పోయినాయి, దాదాగిరి పోయినాయి. జగన్ రెడ్డి పోయినాడు, అదేవిధంగా వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి పోయినాడు, వాళ్ళ అబ్బ రాజారెడ్డి కూడా పోయినారు. రౌడీజం చేసే వాళ్ళంతా భూస్థాపితం కాక తప్పదు. ఈ హెచ్చరిక అందరికీ తెలియజేస్తున్నది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, లేదా ఇంటర్నల్ గా చిచ్చులు లేపాలని ప్రయత్నించే కొందరు స్వార్థపరులు, కులము మతము ప్రాంతీయతత్వాలు పోషించే నాయకులు కావచ్చు. మీరు ఉప్పు తిన్నారు తప్పదు. ఖచ్చితంగా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనము తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు చేసిన విజయాలను, సాధించిన విషయాలను అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యకర్తలను మనమందరము మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను మనం తీసుకెళ్లి ఈ పార్టీని పటిష్టపరిచేదానికి మన వంతు సహాయంగా మనం ఏం చేయాలో అవన్నీ చేయాలా.